హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూతన్ బ్లాగ్స్ తెలుగు. సో ఇవాళ ముచ్చట ఏంటంటే దొంతులు అనమాట. దివాళీ వచ్చిందంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది దొంతులే. ఇక నేనైతే దొంతులు పాతే అన్ని తీసి చూస్తున్నా ఏమైనా పలిగినాయేమో అని. సో దొంతులు అయితే ఏం పలగలేవన్నమాట. అన్నీ నీట్గా వేసి పక్కకు పెట్టేస్తున్నా. ఎందుకంటే మనం పాత దొంతులు కూడా పెట్టుకోవచ్చు పగలకపోతే. సో దీని జతగా మళ్ళీ కొత్త జత కూడా తేవాలి కదా. సో అందుకే చూస్తున్నాను అనమాట పలిగినాయా మంచిగా ఉన్నాయా అని. సో దొంతులు అయితే ఏం పలగలేవు. మేమైతే మన తెలంగాణలో ఇట్లా దొంతులు అయితే పెడతాం. మేమైతే దొంతులు అంట, మరి మీరేమంటారో కామెంట్ చేయండి. దొంతులన్నీ పెట్టేసి బొమ్మలు కూడా పెడతాం అనమాట. బొమ్మలు అయితే కొన్ని వలిగినాయి, మళ్ళీ కొత్త బొమ్మలు తీసుకురావాలి. సో మా పాప అయితే ఇట్లా అన్నీ తీసి పెడుతుంది అనమాట ఫస్ట్ టైం. ఎందుకంటే ఆమె 2 ఇయర్స్ చాలా చిన్న ఉండే, ఇప్పుడు 3 ఇయర్స్ కదా కొంచెం పెద్ద అయిందనమాట, అన్ని జమ వస్తుంది. సో మేమైతే ఇట్లా దొంతులు పెట్టి బొమ్మల కొలువు అయితే వేసుకుంటాం అనమాట. మరి మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. ఇవైతే 5 ఇయర్స్ అనమాట. సో నా పెళ్ళైనప్పటి నుంచే ఈ దొంతులు అయితే స్టార్ట్ అయినాయి. ఎందుకంటే అంతకుముందు అయితే ఎప్పుడు దొంతులు పెట్టలే అత్తమ్మ, ఎందుకంటే మా ఇంట్లో ఆడపిల్లలు లేరనమాట. సో అట్లని చెప్పేసి మా అత్తమ్మ కూడా ఎప్పుడు దొంతులు పెట్టలే. నా పెళ్ళైనప్పటి నుంచే ఈ దొంతులు అయితే స్టార్ట్ అయినాయి. అందుకే ఈ దొంతులన్నీ ఉన్నాయన్నమాట. మళ్ళీ మీరు ఎట్లా దివాళీ సెలబ్రేషన్ చేసుకుంటారు? మీరు దొంతులు పెడతారా, లేకపోతే దీన్ని దొంతులు కాకుండా ఇంకేమైనా అంటారా? కామెంట్ చేయండి. సో మన సైడ్ అయితే అమ్మమ్మ వాళ్ళు మన్మరాలకి తెస్తారనమాట. అందుకే మా అమ్మ మా చిన్నారికి దొంతులు తెస్తుంది. సో అట్లనే మా అత్తమ్మ కూడా తెస్తుంది అనమాట. సరే మరి మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. అందరికీ హ్యాపీ దివాళీ.